subscribe. హలో యూట్యూబ్ ప్రియులారా, కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసారండి. థాయిలాండ్లోనే 4వ రోజు షాపింగ్ మాల్స్ తర్వాత వచ్చేసి లంచ్ చూసేశారు. అక్కడ నుంచి మేమైతే ఇంకా బస్సు పట్టుకొని ఇంకా హోటల్కి అయితే బయలుదేరామండి. మేమైతే ఇంకా పటాయాలోన నైట్ ఎలాగ ఉంటుంది, నైట్ లైఫ్ ఎలాగ ఉంటుంది అనేది అయితే మీకైతే ఈ వీడియోలో నేను చూపించబోతున్నానండి. వీడియో కూడా చాలా బాగా వచ్చిందండి. అక్కడ నుంచి చూడండి, థాయిలాండ్లోన బిల్డింగ్స్ కానీ అసలుకి ఆ రోడ్లు కానీ వెహికల్స్ కానీ ప్రతి ఒక్కరండి చాలా వరకు అక్కడ కారే ఉంటుంది. బిల్డింగ్స్ చూడండి, ఎత్తైన బిల్డింగ్లు కానీ అసలుకి చూడడానికి ఎంత బాగుంది కదా. మేమైతే ఇంకా పటాయా బీచ్లో కూడా అసలుకి అక్కడికి వెళ్ళి నైట్ అంతా చూడడం కానీ హోటల్స్ కానీ అక్కడ జనాలు ఏం చేస్తున్నారు వాళ్ళ బిజినెస్ కానీ అవన్నీ చూసుకుంటూ అలాగ వెళ్ళినాము. తర్వాత పటాయా బీచ్లో డ్యాన్స్ కూడా చేయడం జరిగిందండి. అసలుకి మేము అక్కడ నుంచి ఇంకా హోటల్స్, థాయ్ మసాజు అవన్నీ మార్కెట్లో ఏం దొరుకుతుంది అక్కడ నైట్ పూట్లో అసలుకి అలాంటివన్నీ అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చివరి వరకు చూడండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అదిగో పటాయా బీచ్కి మేమైతే హోటల్కి వెళ్ళి రెడీ అయ్యేసి ఇంకా అక్కడ నుంచి పటాయా బీచ్కి అనమాట స్టార్టింగే చూడండి డ్యాన్స్ అనమాట. ఇది సాంగ్ వేస్తున్నాము. మా సార్ వద్దన్నా కానీ బలవంతం మీద వేయించినాడు. ఏదో రాని వచ్చి స్టెప్స్ అట్లాగే మేనేజ్ అయితే చేసినాం అనమాట. పటాయా బీచ్లో అలాగే తిరుక్కుంటూ వెళ్తున్నాం అనమాట. అసలుకి థాయ్ వాళ్ళు అయితే కానండి ఎక్కువ నిజంగా అండి ప్రిఫరెన్స్ వచ్చేసి వాకింగ్ ఇస్తారండి ఎక్కువ. అందుకే వాళ్ళు సన్నగా ఉండడానికి కారణమేమో. అక్కడ డైట్ కూడా అలాగే ఉందండి. అసలుకి చాలా వాళ్ళు తినేటివన్నీ నేను చూపిస్తానండి ఎలాగుందనేది. మేమైతే ఎంజాయ్ చేస్తూ అసలుకి మాట్లాడుకుంటూ అసలుకి పటాయి వీధుల్లోన ఆ లైటింగ్ కానీ అసలుకి ఆ కార్స్ కానీ బిల్డింగ్స్ కానీ రోడ్డు కానీ బీచ్ కానీ అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి. వీళ్ళు థాయ్ మసాజ్ చేసేవాళ్ళండి. వీళ్ళైతే ఆఫర్స్ పెట్టింటారండి అసలుకి థాయ్ మసాజ్ ఎవరితో చేయించుకోవాలనేది. వీళ్ళు లేడీసా జెంట్సా ట్రాన్స్జెండర్సా అనేది మనమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 2-3 నిమిషాలు మాట్లాడితే తెలుస్తుందండి. అంతవరకు తెలియదండి. అక్కడ ట్రాన్స్జెండర్స్ కూడా ఎక్కువగా ఉంటారండి. చూడండి ఆ తర్వాత మీరు చూడండి ఎండ్రకాయలు. మనమైతే చిన్నప్పుడు మేమైతే మావ వెళ్తే ఊరికి వెళ్తే అక్కడ ఎండ్రకాయలు చేనులో పట్టుకొని మాకైతే చారు కాచిచ్చేదండి. పీతలు, రొయ్యలు అసలుకి చాలా డిఫరెంట్ ఉన్నాయండి. అసలుకి ఇవన్నీ వాళ్ళ సముద్రంలో పట్టుకొని వచ్చి ఇక్కడ వాటర్ పెట్టి వాటిని పెంచుతూ అక్కడికక్కడ మన ఎదురుగానే అంతా నీట్గా చేసి క్లీన్ చేసి మనకి సర్వ్ చేస్తారండి. చాలా రేటు కూడా ఉంటాయి. చూడండి ఎలా ఉంది, అదిగో వాటర్ పెట్టి అక్కడ అసలుకి ఇంకా చాలా వెరైటీగా ఉన్నాయండి. దాని పేర్లు కూడా మనకైతే తెలియదు, ముందు చూపిస్తాను వీడియోలోన. చాలా అంటే చాలా అది గవ్వలు కూడా అండి ఏందో చాలా వెరైటీగా అన్ని మసాలా వేసేసి ఈ గవ్వలు కూడా చేస్తారు. దాంట్లో ఉండేది మధ్యలో తింటారంట. మనకు పురుగులు చూడండి, అసలుకి వానాకాలంలో వచ్చే పురుగులన్నీ ఈడే ఉన్నాయండి. ఆ కాక్రోచులు, పురుగులు అసలుకి ఇంక చెప్పకూడదండి. కొన్ని చెప్పితే కూడా ఇంక అన్నం కూడా తినరు. అలాంటివి కూడా అసలుకి మన కళ్ళెదురుంగే వాళ్ళైతే బాగా ఆయిల్, ఉప్పు, కారం వేసేసి చేస్తారండి. ఇవైతే ఇంకా కొన్ని చెప్పకూడదండి. ఇంకా అసలుకి అది ఆ ఫోర్క్ మాంసం కానీ అసలుకి చాలా డిఫరెంట్ జంతువులు అండి. ఈ జంతువు అనేది ఏం లేదు, గాల్లో ఎగిరేవి, నీటిలోన భూమి మీద ఉండేటివి అన్నీ తినేస్తున్నారండి వీళ్ళైతే ఆఖరికి వర్షాకాలంలో వచ్చే పురుగులు కూడా వదలడం లేదండి. బాగా పబ్లిక్గానే వాళ్ళు అమ్మేస్తున్నారు. అక్కడ అన్నిటికీ అది కామన్ అండి. మనకి ఇక్కడ ఎట్లా ఫుడ్ కామనో వాళ్ళకి అక్కడ కామను. అది తినేది చూస్తే మనకు ఖచ్చితంగా అంటే ఇంకా వాంతులు చేసుకోవడం తప్పదండి. అదిగో మేమైతే పటాయి వీధుల్లోన నైట్ పూట అయితే షికారుకి అయితే బయలుదేరినాము. అంతా బ్యాచ్ అంతా చూసుకుంటా అలాగ ఎంజాయ్ చేసుకుంటా మాట్లాడుకుంటా అసలుకి పటాయి బీచ్లోన లేడీసేనండి, మ్యాక్సిమం లేడీసే బిజినెస్లో ఏదైనా కానీ కటింగ్ కానీ మనకి థాయ్ మసాజ్ కానీ అక్కడ వెహికల్స్ నడిపేది కానీ అసలుకి ఒక మాటలో చెప్పాలంటే మొత్తం లేడీసే ఎక్కువగా ఉంటారండి. మెజారిటీ పీపుల్ అయితే చూడండి ఎలా ఉన్నారు. వాళ్ళైతే రెడీగా ఉన్నారండి. వాళ్ళు థాయ్ మసాజ్ చేయడానికి కానీ హోటల్లో సర్వ్ చేసేది కానీ కటింగ్ కానీ మందే లేట్. వాళ్ళు పిలుస్తూనే ఉంటారు అనమాట. పోయినామా అంతే బుక్ అయిపోయినాం. ఎందుకంటే మాట్లాడుకోవాలి కటింగ్ అయినా థాయ్ మసాజ్కైనా అని. కాయగూరలు కూడా అండి చాలా ఫ్రెష్గా ఉంటాయి. మన కాయగూరలు అసలుకి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒకే చోట అసలుకి రేటు ఫిక్స్ చేసి ఆల్రెడీ పెట్టింటారనమాట. మనం తీసుకోవడం వెళ్ళిపోవడం. ఏమంటే ప్యాకింగ్ బాగా నీట్గా ఉంటుందండి. అసలుకి ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా అంటే చాలా కఠినంగా ఉంటాయండి. క్రాస్ అయితే చేయరండి అసలుకి. లైన్ అనేది మనకి సిగ్నల్ పడిన తర్వాత ఆ జీబ్రా క్రాసింగ్ అనేది వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళ తర్వాతనే మళ్ళీ వెహికల్స్ అనేది పోవడం జరుగుతుంది. మనకి హార్న్ సౌండ్ అనేది ఎక్కడా కానీ వినిపించదండి. అసలుకి హార్న్ సౌండ్ అనేది ఉండదు. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగా మేము ఇంకా చూసుకుంటా
అలాగే హోటల్కి వెళ్ళాము. ఇంకా రాత్రి తెగిన డిన్నర్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీసినాము ఇది బస్సులో నుంచి. చూడండి షాపింగ్ మాల్స్ కానీ సినిమా థియేటర్స్ కానీ అసలుకి చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంద్రభవనాలు లాగా అసలు బిల్డింగ్స్ కూడా అసలుకి చూడండి. అసలు ఆ లైటింగ్లో ఎలాగుందంటే చూడండి. అసలుకి సూపర్ అంటే సూపర్ కదా అండి. అసలుకి బాగుంది కదా. చూడండి మీరు కూడా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. అసలుకి 4th డే నైట్ అనమాట. ఇంకా మంచి మంచి వీడియోలు మన ఛానల్లో అయితే రాబోతున్నాయండి. ఇవే కాదు 5th డే మళ్ళీ షాపింగ్ మాల్కి పిలిచిపోయినారు. తర్వాత వజ్రాలు తయారు చేసేది ఎన్ని వజ్రాలు ఉన్నాయనేది అక్కడైతే గిన ఎన్ని రకాల వజ్రాలు ఉన్నాయని మనం చూసిండేది ఒక 2-3 వినింటాము చూసింటాము. మేమైతే గిన అసలుకి అసలుకి ఇంక ఎన్నంటే అండి వజ్రాల్లోన ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల వాళ్ళు చూపించడము, మాకు ఎక్స్ప్లెయిన్ చేయడము, అటుకు వెళ్ళడము, తర్వాత మేమైతే గిన ఎయిర్పోర్ట్కి రావడము అవన్నీ అయితే గిన వీడియోల రూపంలో రాబోతుంది. అదిగో ఆల్రెడీ వచ్చేసాం చూడండి. మేమైతే గిన ఇంక మా శివ సార్ చూడండి తినుకుంటా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకైతే గిన మేము డిన్నర్ అయితే ఇంకా భాషా సార్ ఏదో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఫుడ్ బాగుంది, ఎవరైనా కానీ ఫ్రూట్ సాలడ్ కూడా వేసుకున్నాడు మన అతను. చూడండి ఇంకా ఫుడ్ ఎక్కడ పోయినా ఇంకా ఒకటేనంటే మాకు టిఫిన్, లంచ్, భోజనము కంపల్సరీగా కంపెనీ ముందే అరేంజ్ చేసి పెట్టింటుంది. బఫే సిస్టము, ఇంకా నీట్గా ప్లేట్లు ఉంటాయి. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవడము, ప్లేట్లో ఎవరికి నచ్చింది వాళ్ళు వడ్డించుకోవడము, తినడమే అనమాట. ఇంకా అసలుకి చూడండి ముందే చెప్పాను కదా అండి. అసలుకి ఆ ఫ్లవర్స్ గురించి కూడా ఇంకా ఆ ఫ్లవర్స్ ఓపెన్ చేసి పెట్టింటే ఆల్రెడీ వాడినట్ల ఓపెన్ చేయకపోతే రిజర్వ్లో ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు అని. అసలుకి మేడం వాళ్ళు చూడండి అసలుకి ఒకే ఒకటి వేసుకుంది, పుచ్చకాయ వేసుకొని తింటుంది. పుచ్చకాయ, ఫ్రూట్స్, పాలు ఎక్కువ అంటే మేము తింది. ఇంకా వెంకటేష్ నాయక్ కూడా చూడండి ఇంకా ఫ్రూటే. ఎందుకంటే ఎక్కువ జర్నీ చేస్తుంటాం కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకు బస్సులో కూడా టాయిలెట్స్ ఏం ప్రొవైడ్ చేసి ఉంటారు కానీ కంఫర్ట్గా ఉండదు తిరిగే చోట పోయిన చోట అని. మేము కూడా చూడండి అసలుకి పాలే ప్రిఫర్. పాలు నేనైతే ఫ్రూట్ సాలిడ్, పప్పు, అన్నము, కర్రీసేనండి. నాన్ వెజ్లో నేను తినిందంటే రొయ్యలు ఒకటి తిన్నానండి. ఇంకంతే, ఇంకేం తినలేదు నిజంగా. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే రాబోతున్నాయండి మన దాంట్లో అయితే గిన. ఇంకా 5th డే మాకు చెప్తే కదా వజ్రాలు కానీ, తర్వాత షాపింగ్ మాల్స్ కానీ, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కానీ, తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత కూడా మేము కలకత్తాలో అన్నమాట దిగిండేది. మేము కలకత్తాలోనే ఎయిర్పోర్ట్ కానీ, హుగ్లీ నది కానీ, మనకి రవీంద్ర సేతు బ్రిడ్జి కానీ, కలకత్తా మాత టెంపుల్ కానీ, తర్వాత కలకత్తాలో కూడా ట్రాఫిక్ ఎలాగుంటుంది అవన్నీ నేనైతే వీడియో రూపంలో తీసినండి. తర్వాత అక్కడ నుంచి విజయవాడ కూడా మనకి చాలా వరకు తీశాను. ప్రకాశం బ్యారేజ్ కానీ, ఉండవల్లి కేవ్స్ కానీ, అంబేద్కర్ స్టాచ్యూ కానీ ఇవన్నీ నేనైతే వీడియోల రూపంలో రాబోతున్నాయి. సార్ చూడండి చెప్తున్నాడు. అసలు కంపెనీ మాకు మంచిగా ప్రొవైడ్ చేసింది. అసలుకి మాకు ఫుడ్ కానీ, ట్రావెల్స్ కానీ, గైడ్స్ కానీ, సైట్ సీయింగ్ కానీ అసలుకి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి లైఫ్ని పొందొచ్చు అని అంటున్నాడు సార్ అయితే గిన. నిజంగా అంటే ఫుల్గా ఎంజాయ్ చేశాము. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మంచి మంచి వీడియోలు ఇంకా రాబోతున్నాయి మన ఛానల్లో అయితే గిన. అసలుకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అసలుకి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అసలుకి మీరు ఎప్పుడు కని విని ఎరగని వీడియోలు అనమాట. అలాంటి వీడియోలు మన ఛానల్లోనే రాబోతున్నాయి. మంచి మంచి థాయిలాండ్ వీడియోలు రాబోతున్నాయండి. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి, ఎంకరేజ్ చేస్తూనే ఉండండి, లైక్ చేస్తూనే ఉండండి, షేర్ చేస్తూనే ఉండండి, కామెంట్ చేస్తూనే ఉండండి, మన ఛానల్ చూస్తూనే ఉండండి.